ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నాదమ్ములతో సౌఖ్యతగా నెలకొంటారు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇక రెండవది వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కొత్త ఒప్పందాలను అనువైన సమయం చూసుకొని ఈ వృషభ రాశి వారు చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలో తొందరపాటు చాలా ఎక్కువగా ఉంది. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరిగా. ఆరోగ్యం నీలకడగా ఉంటుంది. వారాంతంలో శుభవార్త వింటారు. వీరు ఈ వృషభ రాశి వారు సూర్యారాధన శుభప్రదంగా భావించవచ్చు. అందుకని రోజు ఉదయాన్నే సూర్యారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహస్థితి చాలా అసహజనకంగా లేదు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో వేచి చూస్తే ధోరణితో ఉండడం చాలా మంచిది. రాబోయే సంవత్సరం నుంచి వీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది. వారాంతరంలో వీరు ఒక శుభవార్త వింటారు. పరిస్థితుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ఈ మిథున రాశి వారు చెప్పినట్టుగానే అన్ని విషయాల్లోనూ తొందరపాటు లేకుండా ఈ సంవత్సరం అన్నీ వాయిదా వేసేసుకొని కొత్త సంవత్సరంలో ఏమైనా కొత్త పనులు ప్రారంభిస్తే ముందుకు వెళ్ళవచ్చు. కానీ ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ మిథున రాశి వారు శివారాధన చేయడం వల్ల వీరికి మంచి జరిగేటట్టు ఉంది. అందుకని తప్పకుండా మీకు కుదిరినప్పుడు శివారాధన చేస్తే మేలు జరుగుతుంది. ఇక నాలుగవది కర్కట రాశి. ఈ కర్కట రాశి వారు మంచి ఆలోచనలు స్ఫూర్తిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అన్నాదమ్ములతో మనస్పర్ధలు రావచ్చు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. సహోద్యోగులకు సహకారం లభిస్తుంది. పెద్దలు అందడందలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వీరు ఈ కర్కట రాశి వారు దుర్గాదేవిని ఆరాధన చేస్తే శుభప్రదంగా ఉంటుంది. అందుకని కుదిరిన రోజుల్లో దుర్గాదేవిని మీరు ప్రార్థిస్తే ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. ఇక ఐదవది సింహరాశి. ఈ సింహరాశి వారికి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం చాలా మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఖర్చులు నియంత్రణం అవసరం. కుటుంబ సభ్యులు సలహాలు పాటించండి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సింహరాశి వారు గణపతి ఆలయాన్ని సందర్శించుకుంటే వీరికి అంతా మంచే జరుగుతుంది. తప్పకుండా మీరు కుదిరినప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని ఆరాధించండి. ఇక ఆరవది కన్యరాశి.
ఈ కన్య రాశి వారు ప్రారంభించిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధు మార్గంలో సౌఖ్యత పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో వృధా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు అండదండలు లభిస్తాయి. అంటే ఈ కన్యరాశి వారికి అంతా బాగానే ఉంది. కానీ కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ కన్యరాశి వారు లక్ష్మీ ధ్యానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో శుభప్రదంగా ఉంటుంది. ఇక 7వది తులారాశి. ఈ తులారాశి వారి గ్రహస్థితి చాలా మిశ్రమంగా ఉండబోతుంది. ఆలోచనలు అమలు చేయడంలో జ్ఞాపకం పెరుగుతుంది. పెద్దల సహకారంతో పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం వచ్చేసింది. దానికి తగ్గ ఫలితం పొందుతారు. మనం ఎంతైతే కష్టపడతామో దానికి తగ్గట్టు ఫలితాన్ని ఈ తులారాశి వారు పొందబోతున్నారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయపాలన చాలా అవసరం. ఈ తులారాశి వారు ఎంత అనుకూలంగా ఉంటే ఎంత కష్టపడతారో అంతే ఫలితం తగ్గుతుంది. ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మేలు కీర్తిస్తుంది. ఇక 7వది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి రావాల్సిన డబ్బు మొత్తం కూడా అందుతుంది. రోజువారీ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు పెద్దల మాటలు, సలహాలు పాటించడం చాలా అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు విభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సమయంతో వ్యవహరించడం చాలా అవసరం. వ్యాపారులు ఆర్థిక లావాదేవీలో ఆచితూచి అడుగేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలకు వెళ్లకుండా దూరంగా ఉండండి. ఈ వారాంతంలో మంచి మార్పు అనేది ఈ వృశ్చిక రాశి వారికి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు గణపతి గుడికి వెళ్ళి ఆచరణ చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి అన్నీ మంచే జరుగుతుంది, కానీ గొడవలు అయ్యేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారంలో. అందుకని ఇంట్లో వారితో కానీ బయట వారితో కానీ గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండండి. ఇక 8వది ధనస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయిపోతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో సంతోషంగా కొనసాగిస్తారు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారాలు అందరందరూ లభిస్తాయి. ఉత్సాహంలో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావచ్చు. అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఆహార విషయంలో సమపాలన చాలా అవసరం. ఈ ధనుసు రాశి వారు కొంచెం శ్రద్ధగా ఆలోచించి ఏ పనైనా చెయ్యండి. ఈ ధనుసు రాశి వారు శివారాధన చేయడం వల్ల ఇంట్లో శుభప్రదం జరుగుతుంది. అందుకని మీకు కుదిరితే తప్పకుండా సోమవారం రోజున శివారాధన గుడికి వెళ్ళేసి శివారాధన చెయ్యండి. శివుడికి అభిషేకం చేయిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఇక 10వది మకర రాశి. ఈ మకర రాశి వారు మంచి ఆలోచనలు అమలు చేస్తారు. అన్ని పనుల్లో కూడా తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుభవాలు, సలహాలు పాటించడం చాలా అవసరం. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. లావాదేవీలు ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. వారం మధ్యలో అనుకూలమైన మార్పులనేది ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఈ మకర రాశి వారు ఎంతో వేచి చూసి చాలా సహనంతో ఉంటేనే కొన్ని పనులు అనేవి వాటంతట అవే జరిగిపోతాయి. వీరైతే కోపం తెచ్చుకుంటే మాత్రం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. ఈ మకర రాశి వారు సూర్యారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచి సూర్యదేవునికి నమస్కారం చేసుకొని
అలాగే ఇంట్లోకెళ్ళి దండం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయులు సలహాలు పాటించండి. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిపై దృష్టి సాధించడం చాలా అవసరం. భూ లావాదేవీలు ఏమరపాటు తగ్గదు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఈ కుంభరాశి వారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక 12వది మీనరాశి. ఈ మీనరాశి వారు ప్రారంభించిన పనులు సహకారంలో పూర్తయిపోతాయి. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల స్థితి ఇది. పలుకుబడిలో పనులు నెరవేరుతాయి. ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల ఇంట్లో అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈ నెల అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ వారం కూడా అంతే శుభాలు జరుగుతాయని తెలుసుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి. ఈ వారం 16 నుండి 22 వరకు ఈ రాశి ఫలాలు అందరికీ ఎలా ఉంటాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.